మెట్రో రైలు ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేమంటున్నారు ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఎండీ గాడ్గిల్. 3 కారిడార్లు మాత్రం పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అన్ని మెట్రో రైలు స్టేషన్లలో అడ్వర్టైజ్మెంట్స్కు సంబంధించి భారీ స్పందన వస్తోందని, త్వరలోనే అన్ని స్టేషన్లు పిల్లర్లకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ బుకింగ్ పూర్తవుతుందని గాడ్గిల్ తెలిపారు. మెట్రో రైలు స్టేషన్ల డిజైన్ సదుపాయాలకు సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ ప్రతినిధి రాజ్కుమార్ అందిస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినటువంటి స్టేషన్ నాగోల్లో ఉంది. ఆ నాగోల్కి సంబంధించిన స్టేషన్ ఎలా ఉంటుంది, సో అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, దీంట్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారు, ప్లాట్ఫామ్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ స్టేషన్ అంతా కూడా మెట్రో రైల్ నాగోల్ స్టేషన్లో మొత్తం 2 ఫ్లోర్స్లో ఉంటుంది. స్టేషన్ అంతా కూడా చూసుకున్నట్లయితే మనం కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎస్కలేటర్ కానీ మెట్ల ద్వారా కానీ వచ్చి టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి రాగానే ఇక్కడ నుంచి ఈ టికెట్ ఏదైతే ఉందో ఇందులో కాయిన్ వేసుకోవచ్చు, లేదా కార్డు ద్వారా మంత్లీ కార్డు ద్వారా దీంట్లో వేసిన తర్వాత ఇక్కడికి యాక్చువల్ ఏరియాకి ఎంట్రీ కావడానికి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో స్టేషన్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. చూసుకోవచ్చు కస్టమర్ కేర్కి సంబంధించినటువంటి ఒక స్టాల్ ఉంటుంది. కస్టమర్కి సంబంధించి ఎట్లాంటి గ్రీవెన్సెస్ ఉన్నా కూడా సో ఇక్కడ రిట్రైవ్ చేయడానికి ఉంటుంది. ఇది చూడొచ్చు, చాలా హ్యూజ్ స్పేస్తో ఇక్కడ మెట్రో రైల్ స్టేషన్ అంతా కూడా ఉంటుంది. ఉమెన్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మెట్రో రైల్లో వర్క్ చేయడం? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మెట్రోలో నాకు ఇక్కడ నేను వర్క్ చేస్తున్నందుకు. ఇది వచ్చేసి టికెట్ వెండింగ్ మెషిన్ అనమాట. ఒకవేళ ఎవరైనా కాన్ఫిడెంట్గా ఉన్నారు నేను టికెట్ తీసుకోగలుగుతాను అని అంటే ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకోవచ్చు. లేదు అని అంటే అక్కడ మనకి మెషిన్ వాళ్ళు కూడా ఉంటారు, మన ఎంప్లాయీస్ వాళ్ళు అక్కడ మనకి టికెట్ ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి నాన్ పెయిడ్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 4 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇంగ్లీష్, ఇందులో వచ్చేసి టోకెన్ సేల్, యాడ్ వాల్యూ, టాప్అప్, టికెట్ ఎంక్వైరీ, హెల్ప్ ఇవన్నీ ఉంటుందన్నమాట. ఒక టోకెన్ సేల్ ఒకవేళ తీసుకున్నామంటే యాక్చువల్గా ఇప్పుడు ఇది వచ్చేసి 3rd కారిడార్ అనమాట. కారిడార్ 3 ఇది వచ్చేసి నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు మనం ఇప్పుడు ఇక్కడ ఏదైనా కానీ ఇక్కడ నుంచి ఎక్కడైనా నేను డెస్టినేషన్ నేను సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అట్ ఏ టైం మనం 10 టోకెన్స్ తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి సింగిల్ జర్నీ, రిటర్న్ జర్నీ ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను ఎన్ని టోకెన్స్ ఒకవేళ నేను 2 టోకెన్స్ అన్ని నేను చేసుకుంటే కార్డ్ ద్వారా అయినా తీసుకోవచ్చు, మనీ ద్వారా అయినా తీసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా. ఇది వచ్చేసి కాంటాక్ట్లెస్ స్మార్ట్ కార్డ్. నేను కార్డ్ ద్వారా తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ప్రెస్ చేస్తే ఇప్పుడు 2 టోకెన్స్ అక్కడ మనకి వచ్చేస్తుంది. రిసిప్ట్ కావాలంటే రిసిప్ట్ తీసుకోవచ్చు. రిసిప్ట్ ఇలా ఉంటుంది. టోకెన్ వచ్చేసి ఇది ఇలా. సో చూసారు కదా, సో ఇంత ఈజీగా మనం కార్డు ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు, టోకెన్ ద్వారా యాక్సెస్ చేసుకుని టికెట్లు తీసుకోవచ్చు. 2 ఎంట్రీలు 2 ఎగ్జిట్లు ఉంటాయి. సో ఎంట్రీ మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే వచ్చామో అటు నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇటు మనం చూసుకున్నట్లయితే ఇటువైపు ఎగ్జిట్ ఉంటుంది. అయితే ఎగ్జిట్ అత్యవసర మార్గాలు ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ ఎస్కలేటర్స్ ఉంటాయి. తర్వాత స్టెప్స్ త్రూ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే భద్రతా విషయంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి సీసీ కెమెరాలతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి సీసీ కెమెరాలను కూడా మానిటరింగ్ చేసే విధంగా ఉంటుంది. మనకి ఇంకొకటి ఏంటంటే అందులో కానీ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చిన వాళ్ళని చూసుకున్నట్లయితే అట్లాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఇది చూసినట్లయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక రోలో వెళ్ళే విధంగా, అంటే వాళ్ళు గుర్తించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు లిఫ్ట్ యాక్సెసింగ్ కూడా ఉంటుంది. అందులో కోసం కూడా ప్రత్యేకంగా దీంట్లో బటన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరిగింది. మొత్తం దాదాపుగా 64 స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపుగా 55 స్టేషన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కన్జ్యూమర్స్కి అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాజెక్టులో భాగంగా. తర్వాత ఇందులో 4 స్పెషలైజ్డ్ స్టేషన్స్ ఉంటాయి. చూడొచ్చు, అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి అంటే కేవలం ఈ ప్రాజెక్ట్ ఒక రవాణా పైనే ఆధారపడకుండా పూర్తి స్థాయిలో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయి కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇక మనం ముందు చూసుకున్నట్లయితే మనం రైట్ నౌ ఏ స్టేషన్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ ఉన్నటువంటి యాడెడ్ వాల్యూ మిషన్ ఒకటి ఉంటుంది. దీంట్లో ఏంటంటే అక్కడ టికెట్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా మనం టికెట్ తీసుకునేటువంటి వీలు ఉంటుంది. మొత్తం 3 భాషల్లో ఇంగ్లీష్, హిందీ అంటే వాల్యూ యాడెడ్ ప్యాక్స్ ఉంటాయి. మనం ఇక్కడ డబ్బులు జమ చేయడానికి ఉంటుంది. తర్వాత అన్ని రకాల ఏర్పాటు ఉంటుంది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి కూడా టికెట్ తీసుకునే విధంగా ఇక్కడ వెండింగ్ మిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పూర్తిగా ట్రైన్ వచ్చేటువంటి దారులు, అంటే ట్రైన్ కింద స్టేషన్లో ఎక్కడుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కస్టమర్ కేర్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ జరుగుతుంది. సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు సో ఎంట్రీ అటువైపు నుంచి వచ్చిన తర్వాత ఆ వైపు గుండా పైకి వెళ్ళి మెట్రో రైల్ స్టేషన్కి మెట్రో రైలు ఎక్కేందుకు వీలుగా ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చినట్లయితే ఎక్కడి నుంచి అయితే ఎక్కిన వాళ్ళు ఉంటారనుకో ఈ మెట్ల ద్వారా పూర్తి స్థాయిలో కింద నుంచి ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం. హైదరాబాద్ పీపుల్ గెట్ ఇన్ టు దిస్ ఎల్ఎన్టీ మెట్రో రైల్స్. అప్రాక్సిమేట్లీ ఇట్స్ నెక్స్ట్ ఇయర్ ఆర్ సమ్. We will not make any announcement on that day.
because there are a lot of other complexities which are to be seen before we make really commercial. ఇప్పటిదాకా మనం టికెటింగ్ లెవెల్లో చూసాం, తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఏరియా సెక్యూరిటీ లెవెల్ చూసాం, ఇక ప్లాట్ఫామ్ లెవెల్ ఏ విధంగా ఉండదో చూద్దాం. సో ఇక్కడ ప్లాట్ఫామ్ లెవెల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేవి జరిగాయి. సో దానికి సంబంధించి మనం ప్లాట్ఫామ్ లెవెల్లో ఎలా ఉండబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.